నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఆనందోత్సాహాల మధ్య మొదలైన సంక్రాంతి సంబురాలు, భోగి మంటలు, గంగిరెద్దుల విన్యాసాలతో సందడి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఉత్సాహంగా కైట్ ఫెస్టివల్, నింగిలో ఎగురుతూ ఆకట్టుకుంటున్న పతంగులు. కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలోని పొంగల్ వేడుకల్లో ప్రధాని గోపూజ చేసి పాయసం వండిన మోదీ. జమ్మూ కాశ్మీర్ కఠువా జిల్లాలో కూంబింగ్, ఉగ్రముఖల కోసం అణువణువు జల్లెడ. థాయిలాండ్ లో రైలుపై పడిన భారీ క్రేన్, 22 మంది దుర్మరణం, 30 మందికి పైగా గాయాలు. పొంగల్ ప్రపంచ పండుగ మారిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. తమిళ సంస్కృతి దేశం మొత్తానికి ఉమ్మడి వారసత్వమని ఆయన వివరించారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ వేడుకలకు ప్రధాని మోదీ హాజరయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు తదితరులు ప్రధానికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సంప్రదాయబద్ధంగా పొంగల్ వండిన మోదీ పశువులకు ఆహారం అందించారు. మురుగన్ ఇంటికి వచ్చిన తమిళ ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. వారికి ఆటోగ్రాఫ్ ఇచ్చారు. తమిళ సంప్రదాయంలో రైతును జీవితానికి మూలస్తంభంగా భావిస్తారని మోదీ చెప్పారు. ప్రకృతికి గౌరవం ఇవ్వాలని ప్రజలకు పొంగల్ నేర్పుతుందని వ్యాఖ్యానించారు. కొన్ని రోజుల క్రితం తమిళనాడులో జరిగిన ఆర్గానిక్ ఫార్మింగ్ కాన్ఫరెన్స్ కు హాజరైనట్లు గుర్తు చేసిన ప్రధాని సుస్థిర వ్యవసాయం దిశగా యువత కృషి చేయాలని పిలుపునిచ్చారు. पोंगल का त्योहार हमें प्रेरित करता है कि प्रकृति के प्रति आभार केवल शब्दों तक सीमित न रहे, उसे हम जीवन शैली का हिस्सा बनाएं। जब ये धरती हमें इतना कुछ देती है, उसे संजोने का दायित्व भी हमारा है। अगली पीढ़ी के लिए मिट्टी को स्वस्थ रखना, पानी को बचाना और संसाधनों का संतुलित उपयोग करना सबसे जरूरी है। मिशन लाइफ, एक पेड़ मां के नाम, अमृत सरोवर जैसे हमारा अभियान इसी भावना को आगे बढ़ाते हैं। हम खेती को अधिक सस्टेनेबल और पर्यावरण के अनुकूल बनाने के लिए निरंतर काम कर रहे हैं। आने वाले समय में सस्टेनेबल खेती के तरीके, वाटर मैनेजमेंट, मैं तो लगातार कहता रहा हूं, पर ड्रॉप मोर क्रॉप, एग्रीटेक और वैल्यू एडिशन की भूमिका बेहद महत्वपूर्ण है। इन सभी क्षेत्रों में हमारे युवा नई सोच के साथ आगे बढ़ रहे हैं। తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగ భాగ్యాలను అందించే భోగి, కొత్త కాంతులు తెచ్చే సంక్రాంతి, కనుమ పండుగలను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలన్నీ రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి చేరాలనేదే తమ సంకల్పమని ముఖ్యమంత్రి అన్నారు. వ్యవసాయంతో పాటు పరిశ్రమలు, ఉత్పత్తులు, సేవా రంగంలో తెలంగాణ తిరుగులేని పురోగతి సాధిస్తుందనే నమ్మకం తనకుందని అన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ సాకారం చేసేందుకు ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి శోభతో రాష్ట్ర వ్యాప్తంగా సంతోషాలు వెల్లివిరుస్తాయని అన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన వ్యవసాయ అభివృద్ధిని ఈ సందర్భంగా స్మరించుకున్న కేసీఆర్ రాష్ట్ర సాగురంగం, కర్షక సంక్షేమం తిరిగి గాడిన పడి రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలని ఆకాంక్షించారు. సరికొత్త ఆశలతో రాష్ట్రవాసులు ఉత్తరాయణానికి స్వాగతం పలికారు. భోగి మంటల కాంతుల నడుమ సంక్రాంతి సంబరాలకు నాంది పలికారు. సకల భోగ భాగ్యాలను ప్రసాదించే భోగి పర్వదిన వేడుకలు ఊరువాడ ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామునే చిన్న పెద్ద భోగి మంటల చుట్టూ చేరి అంతా మంచి జరగాలని ప్రార్థించారు.
రాష్ట్రంలోని లోగిళ్లన్నీ భోగి సందడితో కలకలలాడుతున్నాయి. హైదరాబాద్ రాయదుర్గం మైహోమ్ భుజాలో భోగి సంబురాలు అట్టహాసంగా జరిగాయి. అపార్ట్మెంట్ ఆవరణలో పాత సామాగ్రిని భోగి మంటల్లో వేసి చెడు తొలగిపోయి మంచి జరగాలని ఆకాంక్షించారు. వెంగళరావు నగర్లోని కాలనీవాసులు భోగి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పేరులోనే భోగ విచ్ ఇస్ టుగెదర్నెస్, అందరూ కలిసి ఉండాలి. అలాగే పాత అంతా వదిలేసి పాత చెడు ఆలోచనలు అన్నీ ఆ భోగి మంటలో, పాత వస్తువులు అన్ని భోగి మంటలో వేసేసి కొత్తదనానికి ఆహ్వానిస్తూ జరుపుకునే ఈ భోగి మరియు సంక్రాంతి పండగకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పల్లెటూరులతో సమానంగా పట్టణంలో కూడా భోగి పండుగలను మంచిగా జరుపుకోవాలని ఈరోజు ఆయన ఆధ్వర్యంలో తెల్లవారుజామునే అందరం కూడా ఇక్కడ భోగి మంటల దగ్గరికి వచ్చి అందరం ఒక కమ్యూనిటీ లో నివసించే వాళ్ళందరం కూడా పొద్దున్నే ఆనందంగా భోగిని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ 3 రోజుల పండుగని కూడా ఇంకా రకరకాల కార్యక్రమాలతో అందరినీ కలుపుకుంటూ వెళుతూ ఆనందంగా జరుపుకుంటాం. సో అందరూ సరదాగా ఒక కుటుంబంలా వచ్చి ఎంతో బాగా చేసుకుంటున్నారు. ఇలాంటి పండుగలు ఎన్నో చేసుకోవాలని కోరుకుంటూ భోగి శుభాకాంక్షలు. సో మా గోష్ఠి సభ్యులు అందరూ కూడా ప్రతినిత్యం 5:30 గంటల నుంచి 7:30 గంటల వరకు మా దగ్గర ఉన్నటువంటి త్రివిక్రమ స్వామి యొక్క గుడిలో మేము ఈ గోష్ఠి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. సో ఈ రోజు అందరం కలిసి ఈ భోగి మంటలు వేసుకుని, భోగి మంటలు తర్వాత గోదా కళ్యాణం, ఈ రకంగా అద్భుతంగా మేము ఈ సంక్రాంతి ఉత్సవాల్ని మేము ఆనందంగా జరుపుకుంటున్నాము. ఎల్బీనగర్ చిత్ర లేఅవుట్ కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భోగి సంబరాలు ఘనంగా జరిగాయి. వేకువజామునే భోగి మంటలేసి ఆనందోత్సాహాల నడుమ సంక్రాంతికి స్వాగతం పలికారు. బసవన్నల ఆటలు, హరిదాసు కీర్తనలతో పండుగ సంస్కృతి సంప్రదాయాలను కళ్లకు కట్టారు. మరి మేము ఎక్కడి నుంచో పల్లెటూరుల నుంచి వచ్చి ఈ పట్టణంలో భాగ్యనగరంలో పండగ ప్రాశస్త్యాన్ని మా పిల్లలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చి దాదాపు 18 సంవత్సరాలు అవుతా ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ వర్ణ విభేదాలకు, వర్గాలకు తావు లేకుండా ప్రతి పండుగను ఘనంగా జరుపుకుంటూ ఉంటాం. మేము ఈ పండుగ జరుపుకుంటా ఉన్నాం. మన సాంప్రదాయాలు, అలవాట్లు, ఆచారాలు తర్వాతి తరాలకు కూడా నిర్విరామంగా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ పండగల్ని ప్రతి ఇంటా జరుపుకోవటం. తర్వాత సంక్రాంతి పండుగ యొక్క ప్రాశస్యం ఏంటంటే హార్వెస్ట్ ఫెస్టివల్. ఇది పంటలు చేతికి వస్తాయి, రైతు సంతోషంగా ఉంటాడు. రైతు సుభిక్షంగా ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుంది. కాళ్ళని మొత్తం అందరం కలిసి ఒక పెద్ద పండుగలగా చేసుకుంటాము. ప్రతిదీ ఏదైనా సరే, చిన్న పండుగైనా పెద్ద పండుగైనా అందరం కలిసి చేసుకుంటాము. చిత్ర లేఅవుట్ అంటేనే స్పెషల్గా ఉంటుంది. తెలంగాణ జాగృతి కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు భోగి మంటల చుట్టూ చేరి ఉత్సాహంగా నృత్యాలు చేశారు. గంగిరెద్దులకు పూజలు చేసి హరిదాసులకు భిక్ష ప్రదానం చేశారు.
వరంగల్ జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. వరంగల్లోని బృందావన్ అపార్ట్మెంటు వాసులు భోగిమంటలు వేసి సందడిగా గడిపారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో భోగి పర్వదినాన పాతకు వీడ్కోలు పలుకుతూ కొత్తదనానికి స్వాగతం పలికారు. ద్వారకపేటలో శ్రీ ద్వారకా వేణుగోపాల స్వామి ఆలయంలో భోగి మంటల చుట్టూ కోలాటాలు వేశారు. మాతృభూమి చారిటబుల్ ట్రస్ట్ అనాథ ఆశ్రమంలో చిన్నారులు భోగి మంటలు వేసుకుని ఉత్సాహంగా ఆడిపాడారు. వర్ధన్నపేట మండలం కొత్తపల్లి గ్రామంలో భోగి మంటల చుట్టూ చేరి ఆనందంగా గడిపారు. మహబూబాబాద్లో 7 హిల్స్ కాలనీలో భోగి మంటల కాంతులు విరజిమ్మాయి. విఘ్నాలు తొలగి సకల శుభాలు ప్రసాదించాలని అగ్నిదేవుడిని ప్రార్థించారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి ధర్మారం బి గ్రామంలో ఇంటి ముంగిట రంగవల్లులు పెట్టి భోగి మంటలతో వేడుకలు జరుపుకున్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భోగ భాగ్యాలు ప్రసాదించాలంటూ భోగి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. భోగి మంటలు చుట్టూ చేరి ఆనందంగా గడిపారు. మదిరలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క క్యాంపు కార్యాలయంలో భోగి వేడుకల్లో భట్టి విక్రమార్క సతీమణి నందిని పాల్గొన్నారు. కాంగ్రెస్ మహిళా నేతలు నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆజాద్ రోడ్, సుందరయ్య నగర్, ఉపాధ్యాయ కాలనీ, నారాయణ పాఠశాలల్లో వేడుకలు ఆద్యంతం ఉత్సాహంగా జరిగాయి. ఒకప్పుడు ఇవి పల్లెటూరులోనే ఉండేవి. ఇప్పుడు ఇవి మళ్ళీ పట్టణాలకు రావడం వల్ల నెక్స్ట్ జనరేషన్ కూడా మనం ఏవైతే సాంప్రదాయాలు, సనాతన సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వడం ద్వారా మన సమాజానికి వాళ్ళు కూడా మంచి ఈ సాంప్రదాయాలతో ముందు పోతే దాని ద్వారా మన సంస్కృతి తెలుగువారి సాంప్రదాయాలతో పాటు మన భారతదేశానికి కూడా ఒక మంచి సాంప్రదాయాలు నేర్పిన వాళ్ళం అవుతాం. ప్రకృతిలో మార్పులు సంక్రమిస్తూ ఈ జనవరి 14న ప్రకృతిలోని పగలు సంధ్యా సమయాలకి మార్పులు చెందే ఒక ప్రత్యేకమైన రోజు ఇది. ఈ ప్రకృతిలో జూన్ 21 అత్యంత లాంగ్ డే, జూన్ 12 నైట్ లాంగ్ డే. ఈ పరిస్థితుల్లో ఎట్లయితే ప్రకృతిలో మార్పులు వస్తున్నాయో జనవరి 14 అనేది సంక్రమణ సూర్య దీని ప్రకారం మనం నడిచేవాళ్ళం కాబట్టి దీన్ని ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇదివరకు పల్లెటూర్లలో చేసుకునేవాళ్ళు పాడి పంటలు మంచిగా ఉండాలి, పిల్ల పాపలు మంచిగా ఉండాలి, ఊరు అంతా బాగుండాలి అన్నట్టు సంక్రాంతి చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఇది పల్లెటూర్ల నుంచి సిటీలకు కూడా వచ్చింది. కానీ పిల్లలకి నెక్స్ట్ జనరేషన్కి మన పిల్లలకి ఎక్కడ ఉన్నా బయట వాళ్ళకి ఉన్నా తెలియటానికి ఈ సాంప్రదాయాలు అనేది పల్లెటూర్లలో పట్టణాలలో కంటిన్యూ చేస్తే బాగుంటుంది. కేసరపల్లిలో కోడి పందాలు జోరుగా జరుగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సంక్రాంతి తెలుగువారి అతిపెద్ద పండుగ. 3 రోజుల పాటు జరిగే ఈ పండుగను కుటుంబ సభ్యులతో జరుపుకునేందుకు వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డ వారందరూ కూడా స్వగ్రామాలకు చేరుకుంటారు. ప్రధానంగా సంక్రాంతి అంటే గుర్తొచ్చేది కోడి పందాలు, అలాగే సాంప్రదాయ క్రీడలు. ఈ సంక్రాంతిలో ప్రధానంగా ఈ కోడి పందాలను ఎక్కువగా చూస్తూ అలాగే కోడి పందాల్లో పాల్గొంటూ ఉంటారు. ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం కేసరపల్లిలో ఉన్నాము. ఈ కేసరపల్లిలో సంక్రాంతి కోడి పందాలకు పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వస్తున్నారు. సాంప్రదాయబద్ధంగా ఈ కోడి పందాలను
నిర్వహించేందుకు ఇక్కడ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏదైతే ఈ సంక్రాంతి రైతులు చేసుకునే పండుగ కాబట్టి ఈ సంక్రాంతి కోడి పందాల్లో కూడా వివిధ ప్రాంతాల నుంచి కూడా కోడి పందాలను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్న నేపథ్యంలో ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. సంక్రాంతి బరుల వద్ద సాంప్రదాయ పద్ధతిలో ఇక్కడ ఈ స్టేజ్ని అయితే అలంకరించడం జరిగింది. మొత్తం డెకరేషన్ చూసుకున్నట్లయితే ఈ సంక్రాంతి మొత్తం ఇక్కడ కేసరపల్లి బరిలోనే కనిపిస్తుందా అన్నంతగా ఇక్కడ ఈ మొత్తాన్ని కూడా ఈ సంక్రాంతి బర్లను డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ సంక్రాంతి కోడి పందాల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి కూడా కోడి పుంజులను తీసుకొని తరలి వస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా ఈ సంక్రాంతి అనగానే కోడి పందాలు ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు ఉభయ గోదావరి జిల్లాలో కూడా ఈ కోడి పందాలను ఎక్కువగా వేస్తూ ఉంటారు. ఈ కోడి పందాల్లో పాల్గొనే కోడులకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. అవి హెల్దీ ఫుడ్ తినేలాగా, ఎందుకంటే కోడి పందాల బరిలో కూడా పందెం గెలిచేందుకు కూడా వీటికి ప్రత్యేక శిక్షణ ఇస్తూ ఉంటారు. ప్రధానంగా ఈ కోడి పందాలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా కోళ్ల జాతులకు సంబంధించి కోళ్ల జాతుల్లో ఈ కోడి పందాల్లో ఏ కోళ్ళు జాతులు గెలుస్తాయి ఏంటన్నది కూడా ముందే డిజైన్ చేసుకొని వాటిని చూస్తూ ఉంటారు. ప్రధానంగా మనం ఈ కోడి పందాలని వీక్షించేందుకు ప్రాంతాల నుంచి కూడా ఈ బర్ల వద్దకు చేరుకున్న పరిస్థితి మనం దృశ్యాల్లో చూసుకున్నట్లయితే ఒక్క ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచే కాక ఇతర దేశాల నుంచి కూడా ఈ కోడి పందాలను వీక్షించేందుకు ఫారినర్స్ కూడా రావడం జరిగింది. ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూసుకున్నట్లయితే కోడి పందాలను పురుషులే కాకుండా మహిళలు కూడా ఆసక్తిగా ఈ కోడి పందాలను చూస్తూ ఉంటారు. ప్రస్తుతం దృశ్యాల్లో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ నుంచి కాకుండా ఇతర దేశాల నుంచి కూడా ఈ కోడి పందాలను వీక్షించేందుకు ఫారినర్స్ కూడా రావడం జరిగింది. ఎందుకంటే సంక్రాంతి అనగానే కోడి పందాలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. సాంప్రదాయ పద్ధతిలో ఈ కోడి పందాలను వేస్తూ ఉంటారు. ఈ కోడి పందాలను వీక్షించేందుకు మహిళలు అలాగే చిన్నపిల్లలు ఈ కోడి పందాల బర్ల వద్దకు రావడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు గోదావరి జిల్లాలో ఈ కోడి పందాలు అనేవి చాలా ఫేమస్. పండగ సందర్భంగా కోడి పందాలను వేస్తుంటారు. మేడం, ఎట్లా అనిపిస్తుంది మేడం ఈ కోడి పందాలు చూడడానికి వచ్చారు కదా? బాగుందండి, చాలా బాగుంది. చూడలేదండి, ఇప్పుడే ఫస్ట్ టైం. చాలా బాగా జరుగుతున్నాయంటే వచ్చాము ఇక్కడికి. పండగ అంటేనే కోడి పందాలు లేకపోతే ఈ ఎద్దుల పోటీలు అట్లాంటివి జరుగుతుంటాయి సాంప్రదాయ పద్ధతిలో. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? ఎట్లా అనిపిస్తుంది ఈరోజు కోడి పందాలను చూడడం? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఇంత గ్రాండ్గా అరేంజ్ చేయడం అనేది చాలా బాగా అనిపిస్తుంది. అన్ని అరేంజ్మెంట్స్ బాగున్నాయి, బాగా చేశారు. మన సంక్రాంతి అంటేనే మెయిన్ కోడి పందాలు అన్నీ. ఓకే, చాలా బాగా అనిపిస్తుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? మేము పుట్టిరాలండి, మాది నూజివేడ దగ్గర. పుట్టిరాల నుంచి వచ్చాం. ఈ దీంట్లో దిగింది పద్మారెడ్డి గారు, మా అల్లుడు గారు. పండగ అంటే కొత్త అల్లుళ్ళతో పండగ జరుపుకుంటాం మేము. మా అల్లుడు గారు పందాలు గ్రాండ్గా ఎత్తున్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది. చాలా గొప్పగా, మాకు చెప్పుకోలేనంత ఆనందంగా ఉంది. మా అల్లుడు గారి పందాలు చాలాసార్లు 10 సంవత్సరం వేస్తారు. ఎప్పుడు విన్ అవుతారు. ఎప్పుడు చాలా గ్రాండ్గా భారీ ఎత్తులో పందాలు ఏర్పాటు చేస్తారు. మేము పందాలకు రావటం ఇదే ఫస్ట్ సారి ఇక్కడికి రావటం. చాలా బాగా జరుగుతున్నాయి, బాగా జరగాలని కోరుకుంటున్నాం. ఓకే. ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు ఉభయ గోదావరి జిల్లాలు నువ్వు చూసావా నాన్న? ఎట్లా అనిపించింది కోడి పందాలు? వయసుతో సంబంధం లేకుండా అందరూ కూడా ఈ కోడి పందాలను వీక్షించేందుకు బర్ల వద్దకు చేరుకుంటున్నారు. అయితే ఇతర రాష్ట్రాలతో పాటు ఇతర దేశాలకు చెందిన వారు కూడా ఈ పోటీల్లో వీక్షించేందుకు వస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది మేడం ఈ కోడి పందాలు చూస్తున్నారు కదా, మన ట్రెడిషన్ పందాలు ఇక్కడ వేస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. చాలా మంచిగా జరుగుతున్నాయి కోడి పందాలు. అయితే ఎక్కడెక్కడ నుంచి వచ్చారు. పూర్తిగా చెప్పాలంటే హైదరాబాద్ మొత్తం ఖాళీ అయ్యి మన ఆంధ్రాకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే వేరే కంట్రీస్ నుంచి కూడా వచ్చారు. దాన్ని బట్టి ఇంకా సంతోషించాలి. మన ట్రెండ్ వాళ్ళు కూడా ఫాలో అవ్వాలని అనుకుంటున్నాము. ఓకే అండి, థ్యాంక్ యూ. సంక్రాంతి సంబరాలు కృష్ణా జిల్లాలో ఘనంగా జరుగుతున్నాయి. ఒకవైపు సాంప్రదాయ పద్ధతిలో కోడి పందాలతో పాటు ఆవుల అందాల పోటీలు, అలాగే బండిలాగుడు పోటీలు, ఇలా అనేక పోటీలు సాంప్రదాయ పద్ధతిలో జరుగుతున్న నేపథ్యంలో ఈ పోటీలు వీక్షించేందుకు మన రాష్ట్రం నుంచే కాక అలాగే తెలంగాణ అలాగే ఇతర దేశాల నుంచి కూడా ఈ పోటీలను వీక్షించేందుకు
ప్రజలు వస్తూ ఉన్నారు. కోడి పందాలు ఉదయం నుంచి కూడా ప్రారంభమై సంక్రాంతి అంటే ఈరోజు భోగి, రేపు సంక్రాంతి, ఎల్లుండి కనుమ, ఈ 3 రోజులు కూడా కోడి పందాలు జిల్లాలో సాంప్రదాయ పద్ధతిలో జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి కూడా బర్ల నిర్వాహకులు ఏర్పాట్లు చేయడం జరిగింది. మరొక వైపు ఈ కోడి పందాలు చూసేందుకు వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కాకుండా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కెమెరామెన్ నరేష్తో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, కేసరపల్లి, కృష్ణా జిల్లా. ధన్యవాదాలు శ్రీనివాస్. కృష్ణా జిల్లా కంకిపాడులో కోడి పందేల బరుల వద్ద సందడి వాతావరణం నెలకొంది. పందరాయుళ్లు హుషారుగా పందేలు వేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కేసరపల్లి, అదేవిధంగా కంకిపాడు, ఈడుపుగల్లు పలు ప్రాంతాల్లో భారీగా ఇటు కోడి పందాల కోసము ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఇక్కడ మనం చూడవచ్చు. ఇటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా చాలా భారీగా వస్తూ ఉన్నారు. ఈ కంకిపాడు ప్రాంతంలో ఒకే చోట 2-3 కోడి పందాలకు ప్రత్యేకంగా శిబిరాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ స్థానికంగా చాలామంది వచ్చారు. ప్రస్తుతం ఇక్కడ నుంచి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు, దూర ప్రాంతాల్లో ఉన్న బంధువులు కూడా ఈ వేడుకలను చూడటానికి వచ్చాడు. సంక్రాంతి సంబరాలు సందర్భంగా ఇక్కడ కేవలం కోడి పందాలే కాదు, మిగతా కార్యక్రమాలు కూడా, మిగతా ఆటలు కూడా పెట్టి వాళ్ళకి బహుమతులు కూడా ప్రదానం చేసిన పరిస్థితి అయితే ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడకు జబర్దస్త్ మనల్ని ఎప్పుడు అలరిస్తున్నటువంటి రాకెట్ రాఘవ కూడా ఇక్కడికి వచ్చి కోడి పందాల్లో వచ్చినటువంటి ప్రజలను అలరిస్తూ ఉన్నారు. ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఇక్కడికి రావటం ఎలా అనిపిస్తుంది? ఈ సంబరాల్లో పాల్గొనటం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఇక్కడికి రావడం నేను ఇది 2వ సారి. పోయిన సంవత్సరం నేను రావడం జరిగింది. అయితే ఈ సంవత్సరం అప్పటికంటే కూడా ఇంకా ఉత్సాహం ఎక్కువగా ఉంది, ఎనర్జీ ఎక్కువగా ఉంది, పబ్లిక్ బాగా ఎక్కువగా వచ్చారు. అసలు సంక్రాంతి చూడాలి అంటే ఇటుపక్కే రావాలి. మేము అటు నుంచి ఇక్కడికి వస్తేనే ఈ పంట పొలాలు చక్కగా, ఈ సంక్రాంతి జనాలు ఉత్సాహం చూడగలం. చాలా ఆనందంగా ఉంది. ప్రతిరోజు కూడా ఇలాగే పండగలా ఉండాలి, అందరూ ఎప్పుడు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను సార్. నేను ఈ ప్రాంతంలో అందరూ పాల్గొంటారు. ఇప్పుడు మీరు చూసి ఉంటారు, బంధువులు దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. ఇట్లాగా అందరూ కలిసి చేసుకోవటం ఎట్లా ఉంటుందండి? అదే కదా అసలైన పండుగ అంటే. దూర ప్రాంతాల నుంచి, విదేశాల నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ఈ సమయంలో చాలా ఆనందంగా అందరూ బంధుమిత్రులతో బాగా గడుపుతారు. చాలా సంతోషంగా ఉంటుంది. మాకు అటుపక్క నుంచి మాకు షూటింగ్లో ఉన్న వాళ్ళు కూడా 1 నెల రోజుల ముందు నుంచే దీని గురించి డిస్కషన్ జరుగుతుంటాయి. అక్కడికి వెళ్ళి ఏం చేయాలన్న ప్లానింగ్. అక్కడున్న ఫ్రెండ్స్ కూడా, అటు తెలంగాణ ప్రాంతం మా ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళందరూ కూడా ప్రత్యేకించి ఇక్కడికి వచ్చి ఎంతో సంతోషిస్తారు. పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. ముందుగా ప్లాన్ చేసుకుంటారు ఇక్కడ రావడం గురించి. హోటల్ రూమ్స్లో బుక్ చేసుకోవడం, ఇదంతా కూడా చాలా హ్యాపీగా ఉంటుందండి అంతా. ఇప్పుడు మనతోటి నిర్వాహకులు కూడా ఉన్నారు. చెప్పండి సార్, మీరు ఏ రకాల పోటీలు ఇక్కడ మీరు చేస్తూ ఉంటారు? బహుమతులు కూడా ఇస్తూ ఉంటారు కదా, ఎట్లాగా జరుగుతుంటాయి కార్యక్రమాలు? తెలుగునాట తెలుగు ప్రజల ముఖ్యమైన పండుగ సంక్రాంతి. ఈ సంక్రాంతిని ఈ ప్రాంతంలో చాలా సంతోషంగా రైతువారీగా జరుపుకోవటం ఆనవాయితీగా వస్తూ ఉంది. మరి నిన్నటి రోజున ముగ్గులు పోటీలు, మహిళలందరికీ కూడా ముగ్గులు పోటీలు చేయటం జరిగింది. ఆ ముగ్గులు పోటీల్లో గెలిచిన వారందరూ కూడా ఈ రోజున వారికి బహుమతి ప్రదానం కూడా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాలు ముఖ్యంగా చెప్పాలంటే సంక్రాంతి పండగ 3 రోజులు ప్రజలకి ఆనందమైన రోజులు. 365 రోజులు వాళ్ళు కష్టపడుతుంటే ఆ 365 రోజుల్లో 3 రోజులు ఆనందంగా గడిపే రోజు ఈ 3 రోజులు ఈ సంక్రాంతి పండుగ రోజు. రైతులు ఎక్కువగా, ముఖ్యంగా ధాన్యం చేతికంది, డబ్బులు చేతికంది ఈ రోజున రైతులు ముఖ్యంగా ఈ పండుగని చాలా ఆనందంగా జరుపుకుంటూ ఉంటారు. ఈ ఆనందంలో భాగంగా ఇక్కడ అనేక రకమైనటువంటి క్రీడల్ని, అంటే మహిళలకి ముగ్గులు పోటీలే కానీ, అలాగే పురుషులకు సంబంధించినటువంటి పోటీలు కానీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏర్పాటు చేయడంలో ప్రజలందరూ కూడా ఈ ఏర్పాట్లని ఆస్వాదిస్తూ ఈ సంక్రాంతి సంబరాలని ఆనందంగా జరుపుకోవడం జరుగుతోంది. మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది? ఇంతమంది భారీగా జనాలు వచ్చారు ఇక్కడ చూడటానికి, ఎట్లాగా అనిపిస్తుంది? ఎన్ని రోజుల పాటు మీరు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు? ముందుగా మీకు ఈటీవీ వారికి భోగి శుభాకాంక్షలు, సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. అంటే ముందుగా ఇలాంటి కార్యక్రమం చేయడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. అది కాక ఇంతమంది జనాలు రావడం కూడా ఈ కార్యక్రమానికి మాకు చాలా బాగా మాకు ఉత్సాహం తెచ్చిందండి. అట్లాగే మాకు ఈ కార్యక్రమానికి
ముఖ్య అతిథిగా వచ్చిన రాకెట్ రాఘవ గారికి కూడా మా కంకిపాడు కూటమి తరపున ఆయనకు శుభాకాంక్షలు అండి. అలాగే ఇక్కడ ఇది అనేది ఈ పండగ అనేది కులాలకి మతాలకి అతీతంగా జరిగే పండగ అండి. ఉభయ రాష్ట్రాలే కాదు దేశ విదేశాల నుంచి కూడా ఈ పండగకి ఎక్కడెక్కడి నుంచో కూడా ఈ పండగకి చుట్టాల ద్వారా కానీ ఫ్రెండ్స్ కానీ ఎక్కడి నుంచి అయినా వచ్చి ఈ పండగ ఈ 3-4 రోజులు చాలా సంతోషంగా మన ఈ పందాల కార్యక్రమంలో కానీ ఈ మహిళలతో ముగ్గుల పోటీల్లో కానీ అన్నింటిలో పాల్గొని చాలా సంతోషంగా ఉత్సాహంగా సంవత్సరం కాలం ఈ సంతోషాన్ని మళ్ళీ సంవత్సరం దాకా పంచుకుంటూనే ఉంటారండి. ఇలాంటి కార్యక్రమం మా కంకిపాడు గ్రామంలో ఎంత బాగా ఘనంగా జరగడానికి కారణమైనటువంటి మా పార్టీ నాయకులకి, మా ఎమ్మెల్యే గారికి, అలాగే మా కూటమి గవర్నమెంట్కి కూడా మేము ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. ఇది ఇక్కడ ఉన్నటువంటి వారంతా చెప్తూ ఉంది, మొత్తం కేవలం కోడి పందాలే కాకుండా అన్ని రకాల కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేసి మహిళలకు కూడా ప్రత్యేకంగా పోటీలు ఏర్పాటు చేసుకున్నామని చెప్తూ ఉన్నారు. మొత్తం మీద 3 రోజులు జరిగే ఈ కార్యక్రమాలకి భారీ ఎత్తున ప్రజలు చుట్టుపక్కల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ వేడుకని చూస్తూ ఉంటారనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కెమెరామెన్ కోటితో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, కంకిపాడు నుంచి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఉత్సాహంగా సాగుతుంది. మరింత సమాచారం మా ప్రతినిధి అనుష ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. భోగి పండుగను రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. సో నగరంలో కూడా ఏమాత్రం తగ్గకుండా పరేడ్ గ్రౌండ్ వేదికగా సెలబ్రేట్ ద స్కై పేరుతో జరుగుతున్న ఇంటర్నేషనల్ స్వీట్ అండ్ కైట్ ఫెస్టివల్ అయితే ఎంతో జోరుగా కొనసాగుతుందని చెప్పవచ్చు. సో మార్నింగ్ నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి కైట్ ఫ్లైయింగ్ అయితే ప్రజలు చూస్తున్నారు. సో ఈ పరేడ్ గ్రౌండ్లో జరుగుతున్న ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్లో అయితే 19 దేశాలకు చెందిన 40 మంది ఇంటర్నేషనల్ కైట్ ఫ్లయర్స్ అయితే దీంట్లో పాల్గొంటున్నారు. సో ఎంతో చూడ చక్కగా అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఎంతో కన్నుల పండుగగా అయితే ఆకాశంలో మనకి కైట్స్ ఎగురుతున్నాయని చెప్పవచ్చు. సో దీంతో పాటుగా అయితే పెద్ద ఎత్తున ఈ కైట్స్ ఫెస్టివల్ కాకుండా స్వీట్ ఫెస్టివల్ కూడా కొనసాగుతుంది. సో దాదాపుగా 60 స్టాల్స్లో అయితే 1200 రకాల స్వీట్లు అయితే ఇక్కడ ప్రజలకైతే నోరూరిస్తున్నాయని చెప్పవచ్చు. సో స్వీట్లతో పాటు ఇక్కడ షాపింగ్ కూడా చేసుకోవడానికి ఇక్కడ హ్యాండిక్రాఫ్ట్స్ని కూడా ఏర్పాటు చేస్తారు. దాదాపుగా 120 స్టాల్స్ అయితే ఇక్కడ మనకి ఉన్నాయని చెప్పవచ్చు. మొత్తానికి చూసుకుంటే ఇక్కడ ఒక ఫుల్ ప్యాక్డ్గా ఉంది సెలబ్రేషన్. ఈ 3 రోజుల పాటు జరిగే సంక్రాంతి సెలబ్రేషన్ అయితే ఈ పరేడ్ మైదానంలోనే కనిపిస్తుందని చెప్పవచ్చు. సో నిన్న మంత్రి జూపల్లి కృష్ణారావు దీనిని ప్రారంభించారు. సో నిన్న ఉదయం నుంచే కూడా ఈ సెలబ్రేషన్ అనేది ఎంతో జోరుగా కొనసాగుతుంది. సో వివిధ దేశాలకు చెందిన కైట్ ఫ్లయర్స్ అయితే తమ విభిన్న రకాలుగా ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం ఒక విజువల్లో చూస్తున్నాం, షార్క్ రూపంలో ఉంది. సో అదైతే దాదాపుగా 100 మీటర్లకు పైగా పొడవు ఉంది. సో దీన్ని చూడడానికి అయితే చాలా మంది ప్రజలు ఎగబడుతున్న సిచ్యువేషన్స్. ఇంకో మరొకటి మన ఇండియా నుంచి చూసుకుంటే వందే మాత్రం స్టార్ట్ అయ్యి 150 ఇయర్స్ దాటిన సందర్భంగా కూడా ప్రత్యేకంగా భారత్కి సంబంధించి ఒక డిఫరెంట్ కైట్ని అయితే ఏర్పాటు చేశారు. అటు చూసుకుంటే ఇంకా ఒక్కో స్టేట్, ఒక్కో కంట్రీ ఒక్కో రకమైన కైట్ని అయితే ఇక్కడ తీసుకొచ్చి ఎగరవేస్తున్నారు. ఇప్పుడు కాస్త వేడి తక్కువగా ఉండడం వల్ల ఎక్కువగా ఎగరడం లేదు. కానీ ఇంకా ఉదయం కాసేపటి క్రితం కానీ ఇంకా సాయంత్రం వేళల్లో అయితే ఎంతో జోరుగా అయితే ఇక్కడ కైట్ ఫెస్టివల్ అయితే ధూమ్ ధామ్గా కొనసాగుతుంది. సో రాత్రి వేళల్లో కనిపించే కైట్స్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మొత్తానికి చూసుకుంటే ఊర్లలోకి వెళ్ళి సంక్రాంతి పండుగని సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకోలేని ప్రజలకైతే ఇక్కడ పరేడ్ గ్రౌండ్ మైదానంలో జరుగుతున్న ఈ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ అయితే ఒక ప్యాక్ అంటే ఒక వైబ్ని అయితే ఇస్తుందని చెప్పవచ్చు. మొత్తానికి చూసుకుంటే ఇక్కడ చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ ఫెస్టివల్స్ని ఎంజాయ్ చేస్తారు. కాబట్టి చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు కుటుంబ సమేతంగా వచ్చి పిల్లలతో పాటుగా వచ్చి అయితే ఈ ఫెస్టివల్ని అయితే ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఇంటర్నేషనల్ కైట్ ఫ్లయర్స్ కావచ్చు అండ్ నేషనల్ కైట్ ఫ్లయర్స్ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు ఎగిరేస్తుంటే చూడడమే కాదు, వాళ్ళు కూడా సొంతంగా ప్రజలు ఎవరైతే కైట్స్ ఎగరవేయాలనుకుంటున్నారో వాళ్ళు కూడా సొంతంగా కైట్స్ని తీసుకొచ్చి ఎగరేసే అవకాశం కూడా కల్పిస్తున్నారు. అయితే చైనా మాంజన్ కాకుండా కాటన్ మాంజన్ అయితే వాడాలని అయితే చూస్తున్నారు. అంటే ఎంట్రీ అయ్యేటప్పుడే పరిశీలించి పంపిస్తూ ఉన్నారు. సో మొత్తానికి అయితే ఇక్కడ జోరుగా నిన్నటి నుంచి కూడా ఇక్కడ ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ అయితే ధూమ్ ధామ్గా కొనసాగుతుందని చెప్పవచ్చు. సార్ నిన్నటి నుంచి ఇక్కడ కైట్ ఫ్లైయింగ్ జరుగుతుంది కదా, సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా జరుగుతుంది? నేను వచ్చేసి హైదరాబాద్ కైట్ క్లబ్, మా ఫ్రెండ్స్ ఫ్రమ్ మ్యాంగ్లూర్ నుంచి వచ్చారు. మా ఫ్రెండ్స్ యొక్క కైట్ స్పెషాలిటీ ఏంటంటే ద బిగ్గెస్ట్ కైట్స్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్లో మీరు ఇందులో చూడొచ్చు. సో ఈ కథకళి ఏదైతే ఉందో
లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో వీళ్ళది రికార్డులో ఉంది. బ్యూటిఫుల్ ఉంటుందా లేకపోతే ఎట్లా ఉంటుంది ఇక్కడ కైట్ ఫ్లయింగ్ అంటే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు నేషనల్ ఇంటర్నేషనల్ వాళ్ళు కూడా ఉన్నారు కదా, సో కాంపిటీషన్ లాగా ఏర్పాటు చేస్తారు ఎట్లా? ఇక్కడ కాంపిటీషన్ లాగా ఉండదు కానీ ఫెస్టివల్ ఫ్లై ఉంటుంది. కానీ చాలా ఇన్నోవేటివ్ డిఫరెంట్ మోడల్స్ అండ్ డిజైన్స్లో ఇక్కడికి వస్తూ ఉంటాయి కైట్స్. ఒకరి నుంచి ఒకరు కాంపిటీషన్ లాగానే చేస్తారు. కాంపిటీషన్ పెట్టట్లేదు కానీ కాంపిటీషన్ కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. సో దాంట్లో బ్యూటిఫుల్ కైట్స్, స్మాల్ కైట్స్ అండ్ బిగ్గెస్ట్ కైట్స్ ఇక్కడ ఫ్లై చేస్తారు. సో డిఫరెంట్ కంట్రీస్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి. దాంతోపాటు మన కల్చర్కు సంబంధించిన కైట్స్ కూడా ఇక్కడ మనకు కనబడుతుంటాయి. అంటే ఇప్పుడు ఇక్కడ ఫ్లై చేసిన కైట్స్ ఇప్పుడు ఎంత పొడవు, ఎంత వెడల్పు, ఎంత బరువుతో ఉంటాయి? అంటే మీరు చూసిన నార్మల్గా మేము మా ఫ్లయింగ్ చేసిన కైట్లలో 1 ఇంచ్ ద స్మాలెస్ట్ కైట్, అంత నుంచి 40-50 ఫీట్స్ వరకు ఉన్నాయి కైట్స్. సో అవన్నీ కూడా ఈరోజు గాలి ఉంటే మీకు చూపించడం జరుగుతుంది. గాలి బాగుంటే అవన్నీ కూడా ఫ్లై చేస్తాం. సో ఒక కైట్ అంటే నార్మల్గా ఎంతసేపు ఫ్లై అవ్వగలదు? దానికి ఏమైనా టైం లిమిట్ ఉంటుందా? విండ్ని బట్టి ఉంటుందా? విండ్ మేడం, కైట్కు ప్రాణం వచ్చేసి గాలి. అది ఉంది అంటే ఎంత కాలమైనా ఎగురుతూనే ఉంటుంది. అది మెయిన్ అన్నమాట. సో చూసుకుంటే కూడా ఇక్కడ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా అయితే ఈ కైట్ ఫెస్టివల్ ఎంత జోరుగా అవుతుంది. 1 ఇంచ్ నుంచి మొదలు పెట్టుకుంటే 50 మీటర్స్ 100 మీటర్స్ వరకు కూడా ఇక్కడ కైట్స్ ఉన్నాయని అయితే చెప్తున్నారు. సో నిజంగా ఇక్కడ విజువల్స్లో చూస్తుంటే కూడా సో అంత పెద్ద షార్క్ కూడా ఎంత బాగా ఎగురుతుంది. అసలు కొన్ని కిలోమీటర్ల దూరం ఉన్న వాళ్ళకు కూడా ఎంత చక్కగా కనిపిస్తుంది. సో ఇంకా సాయంత్రం వేళల్లో అయితే ఈ లైట్స్తో కూడిన కైట్స్ అయితే ఎంతో వైబ్ని అయితే ఇస్తుంటాయో, పండగ వైబ్ని అయితే ఇస్తుంది. ఇక్కడ చూసుకుంటే పరేడ్ మైదానంలోనే ఒక పండగ వైబ్ అయితే కనిపిస్తుంది. భోగి పండుగ అయితే ఇక్కడ ఎంతో జోరుగా కొనసాగుతుంది. అక్కడ ఒక్కసారి మనం క్రౌడ్ని కూడా చూడొచ్చు. ఉదయం నుంచే కూడా పెద్ద ఎత్తున ప్రజలైతే వస్తున్నారు. ఎందుకంటే నార్మల్గా కైట్స్ ఇళ్ళ దగ్గర వేసుకోవాలంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఇరికిరికి ఇళ్ళు కావచ్చు, ఇరికిరికి బిల్డింగ్స్ కావచ్చు, అక్కడ ఎగరవేయలేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చూడడం. ఇంత పెద్ద కైట్స్ నార్మల్గా ఎగరవేయం కాబట్టి ఇక్కడ ఒక్కసారిగా డిఫరెంట్ కైట్స్ ఉండేసరికి అయితే చాలా మంది అడ్మైర్ అవుతున్నారు. అసలు దీన్ని చూడడానికి అయితే పెద్ద ఎత్తున వచ్చి ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. సో ఇక్కడ వచ్చిన వాళ్ళు కేవలం కైట్స్ చూడడమే కాదు, ఫుడ్ని కూడా ఎంజాయ్ చేసేలా అయితే దాదాపుగా ప్రత్యేకమైన స్వీట్లు 1200 రకాలతో పాటు నార్మల్ ఫుడ్ స్టాల్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారు. అంటే 50కి పైగా ఫుడ్ స్టాల్స్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఫెసిలిటీస్ అయితే ఏర్పాటు చేస్తారు. ఇటు మొత్తానికి చూసుకుంటే పరేడ్ గ్రౌండ్స్ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ అయితే జోరుగా కొనసాగుతుంది. సో రేపటి వరకు కూడా ఈ ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ అయితే కంటిన్యూ అవుతుంది. సో దీని తర్వాత మరో ఎగ్జైటింగ్ ఈవెంట్ హాట్ ఎయిర్ బెలూన్ కూడా దీంట్లో స్టార్ట్ అవ్వబోతుంది. సో దానికోసం కూడా చాలామంది ప్రజలు ఎంతో ఎగ్జైటెడ్గా ఉన్నారు. సో ఈసారి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు సంక్రాంతి సెలబ్రేషన్స్ జరపాలనే ఉద్దేశంతో ఈసారి వారం రోజుల పాటు అయితే ఫుల్ ప్యాక్డ్ సెలబ్రేషన్ మూడ్ని అయితే ఈ నగరంలోకి తీసుకొచ్చారని చెప్పవచ్చు. సో ఇదైతే నిన్నటి నుంచే ఈ సంక్రాంతి మోడ్, ఈ సంక్రాంతి వైబ్ అయితే స్టార్ట్ అయిందని చెప్పవచ్చు. సో ఇది ఇక్కడ తాజా సమాచారం. ఓటు స్టూడియో. ఏపీలోని అల్లూరి జిల్లా పాడేరులో సంక్రాంతి సందర్భంగా గిరిజనులు ప్రత్యేకమైన సంతను ఏర్పాటు చేసుకుంటారు. దీనిని తారుమారు సంత అంటారు. పండుగకు కావాల్సిన అన్ని సరుకులు ఈ సంతలో అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా పూర్వం ఈ సంతలోనే పెళ్లి సంబంధాలు కూడా కుదుర్చుకునేవారని స్థానికులు చెబుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి గిరిజనులు ఈ సంతకు వచ్చి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. సంక్రాంతి సందర్భంగా 2 వారాల పాటు ఈ సంతను నిర్వహిస్తారు. పండగ ముందు వచ్చే సంతను తారుమారు సంత అన్నాం. కానీ ఇక్కడ చేయడానికి ఏంటంటే కారణం, ముందుగా సమాధుల దగ్గర చేసేవారు. అక్కడ నుంచి విశాలమైన ప్రదేశం లేకపోవడం వల్ల ఈ పొలాల దగ్గర మేము పెట్టుకున్నాం. మా వారి సమాధి కానివ్వండి, మా పాప సమాధి కానీ ఇక్కడే ఉంది కాబట్టి ఇది ఒక అందరికీ అనుకూలంగా ఉంటుందని ఒక ఆలోచన, రైతులు ఎవరు ఇబ్బంది పడకూడదని ఒక ఆలోచనతో ఇక్కడ సంత మార్చాము. ప్రతి సంక్రాంతి ముందు కూడా ఇక్కడే సంత కొనసాగించడం ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ కొత్త పులగం కందులు అంటామా, పులగం ప్రత్యేకత. సంక్రాంతి పులగం ఏర్పాటు చేసే కొత్త కందులు, కొత్త బెల్లము, కొత్త కుండ, చేట కానీ జిబ్బులు కానీ అన్నీ కూడా ఇక్కడ తీసుకుని వెళ్ళి ప్రసాదం నైవేద్యంగా పెడితే పెద్దలు కూడా, చనిపోయిన పెద్దలు ఎవరైనా వాళ్ళందరూ కూడా మనశ్శాంతిగా ఉంటుంది. సంబంధాలు, పెళ్లి సంబంధాలు కానీ ఇవన్నీ కూడా సంక్రాంతి ఈ సంతలో చూసుకుంటారు. పిల్లలు చూసుకోవడం, శివరాత్రికి పెళ్లిళ్ళు చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడ తారుమారు సంత ప్రత్యేకత ఏంటంటే, సుమారు ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి, అటు జోలాపూర్ నుంచి, ఇటు అరకు నుంచి, ఇలా చింతపల్లి నుంచి చాలా మంది గిరిజనులు వచ్చి ఇక్కడ వస్తువులు కొనుక్కుంటారు. ఎంత మారినా సరే
ఈ సంత చాలా ప్రత్యేకంగా ఉంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు పూర్వం నుంచి ఇక్కడికి వచ్చి బట్టలు కొనుక్కోవడం కానీ, చిన్నపిల్లలు గాజులు, అలాగే ఫ్యాన్సీ సామాన్లు, చెప్పులు, అలాగే చీరలు, స్వెటర్లు అనే రకాల వెరైటీస్ కొనుక్కుంటారు. ఈ సంతలో దొరకలేని వస్తువు అంటూ ఉండదు. సుమారు 24 మండలాల నుంచి ఇక్కడికి వచ్చి గిరిజనులు కొనుక్కుంటారు. ఈ సంత చూడడానికి వేల మంది ఇక్కడికి వస్తుంటారు. ప్రతి సంవత్సరం జనవరి ఫస్ట్ 2 వారాల్లోనే ఇక్కడ ప్రత్యేకంగా సంత ఏర్పాటు చేయడం జరుగుతుంది. అస్సోంలో మాఘ్ బిహు పండుగను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. తెలుగు ప్రజల మాదిరిగానే పంటలు ఇంటికి చేరిన సంతోషాన్ని పంచుకునేందుకు మాఘ్ బిహును అస్సోం సహా ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల ప్రజలు జరుపుకుంటారు. ఉదయాన్నే బెజి పేరుతో ఏర్పాటు చేసిన పెద్ద మంటను వెలిగించి చలికాలానికి ప్రజలు వీడ్కోలు పలికారు. ఆరోగ్యం, సంపద ఇవ్వాలని అగ్నిదేవుడిని ప్రార్థించారు. ప్రకృతికి కృతజ్ఞత, శుద్ధత కలిగించే ఉద్దేశంతోనే సంప్రదాయబద్ధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అస్సోం పౌరులు తెలిపారు. థాయిలాండ్లో కదులుతున్న రైలుపై క్రేన్ జారిపడి పెను ప్రమాదం జరిగింది. నిర్మాణ పనులకు వినియోగించే క్రేన్ పడడంతో రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 22 మంది మృతి చెందినట్లు తెలుస్తుండగా మరో 30 మంది వరకు గాయపడ్డారు. బ్యాంకాక్కు 230 కిలోమీటర్ల దూరంలో ఉన్న సికియో జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హైస్పీడ్ రైలు ప్రాజెక్టు కోసం క్రేన్ సాయంతో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. బ్యాంకాక్ నుంచి ఉబాన్ రచాతాకి రాష్ట్రానికి వెళ్తున్న జైలుపై ఈ నిర్మాణ పనుల్లో ఉపయోగించే క్రేన్ పడింది. ఆ తీవ్రతకు బోగీలు పట్టాలు తప్పాయి. కొన్ని బోగీల్లో మంటలు చెలరేగాయి. పోలీసులు, సహాయ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలు అదుపులోకి వచ్చినట్లు చెప్పారు. ప్రమాద సమయంలో రైలులో 195 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు వెల్లడించారు. విశాఖలో భోగి సంబరాలు అంబరాన్నంటాయి. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో స్థానికులు భోగి వేడుకలు చేసుకున్నారు. చక్కటి ఆనందాన్ని పంచే ఎన్నో మధుర జ్ఞాపకాలను సొంతం చేసుకున్నారు. విశాఖ నుంచి మా ప్రతినిధి ఆదిత్య పవన్ భోగి పండుగ సందడిపై మరిన్ని వివరాలు అందిస్తారు. తెలుగు లోగిలలో భోగి పండుగ చాలా చక్కగా జరుగుతోంది. అంబరాన్ని తాకే సంబరంతో భోగి మంటలను వేసి సంక్రాంతి పండగకి స్వాగతం పలికారు. 3 రోజుల పండగ భోగి, పెద్ద పండుగ, కనుమ 3 రోజుల పండగని చాలా అందంగా, ఆనందంగా విశాఖలో ఉన్న వారందరూ కూడా జరుపుకుంటున్నారు. ప్రస్తుతం మనతోటి విశాఖ నగరవాసులు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఏ రకంగా సంక్రాంతి పండుగతోటి వారికి ఏ రకమైన అనుబంధం ఉందో వారి మాటల్లో తెలుసుకుందాం. ఎలా జరుపుకుంటున్నారు సంక్రాంతి? అందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటే ఇయర్ అంతా వెయిట్ చేస్తాం, ఎప్పుడెప్పుడు జనవరి వస్తుందా. ఎందుకంటే అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గ్యాదర్ అవి ఎక్కడ ఉన్నా కూడా, ఎంత దూరం, ఈవెన్ ఎన్ఆర్ఐలో అంటే వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళు కూడా సంక్రాంతి అంటే ఇంకా ఖచ్చితంగా రావాల్సిందే, ఫ్యామిలీ మెంబర్స్తో అంతా కలవాల్సిందే. అండ్ మన సాంప్రదాయాలు అండ్ మన హిందూ ట్రెడిషన్లోని ఇది ఒక గొప్ప ఫెస్టివల్. నిజంగాను ఆ హ్యాపీనెస్ అయితే చెప్పలేంది. ఎందుకంటే ఇప్పుడు అందరూ బిజీ లైఫ్లో అండ్ జాబ్స్ అని, చదువులని దూరంగా ఉండి ఫ్యామిలీకి దూరంగా ఉంటారు. బట్ ఈ సంక్రాంతి అనేటప్పటికి అందరూ కలిసి వచ్చి గ్యాదర్ అవ్వడం, అది ఇంకా మాటల్లో చెప్పలేని ఆనందం. అలాగే అందరూ కలిసి పిండి వంటలు వండుకోవడం, షేర్ చేసుకోవడం, రియల్లీ ఇది హ్యాపీ మూమెంట్ అండి. ఈ మెమొరీస్ మనకి ఇయర్ అంతా ఉంటుంది, ఇలా మనం జరుపుకున్నాం సంక్రాంతి అని చెప్పేసి. అండ్ ఫీలింగ్ వెరీ బ్లెస్డ్. సంక్రాంతి ఏ రకమైన అసోసియేషన్ ఉంది? ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు అండి. ముందుగా వచ్చే ఫస్ట్ పండగ భోగి. తెల్లవారుజామునే లేవడం, శుభ్రంగా స్నానాలు అవి చేయడం, దేవుడికి దీపం పెట్టుకోవడం, మన ట్రెడిషన్ ఏదైతే ఉందో అది ఫాలో అయ్యి చిన్నపిల్లలు, మన ఇంట్లో ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళకి భోగి పళ్ళు పోయటం, అలాగే ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరైతే ఉంటారో వాళ్ళని మీట్ అవ్వడం, మన ఇరుగు పొరుగు వాళ్ళతో మనకు ఒక మంచి అసోసియేషన్ ఉండటం, మనం ఏదైతే పిండి వంటలు వండుకుంటామో అవి షేర్ చేసుకోవడం, ఇవన్నీ కూడా ఒక మంచి ఫెస్టివల్ మూడ్ ఉంటుంది. అది అలాగే కొనసాగుతూ, సంక్రాంతి కూడా అలాగే కొనసాగుతూ, అలాగే కనుమ కూడా అలాగే కొనసాగుతూ అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సంక్రాంతి ఏ రకమైన అనుబంధం ఉంది? ఎందుకంటే చాలా మెమరీస్ ఉంటాయి చిన్నతనం నుంచి కూడా సంక్రాంతి పండుగ అంటే. అవునండి, ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు. సంక్రాంతి అనేది తెలుగు వాళ్ళకి చాలా పెద్ద పండుగ.
సో అందరూ ఆనందంగా జరుపుకునే పండగ, ప్రతి ఒక్కరు కలుసుకునే పండగ ఇది. సో ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలని ఇక్కడైతే చాలా బాగా పెట్టారు వైజాగ్లో. ముందుగా అందరికీ హ్యాపీ భోగి అండి. ఈ సంక్రాంతి మాత్రం ఎవ్రీ సంక్రాంతి ఇయర్ బై ఇయర్ స్పెషల్గానే జరుపుకుందాం అనుకుంటున్నాం. అండ్ ఈ సంక్రాంతికి ఏ పండగ విశిష్టత ఆ పండగ పిల్లలకు కూడా చెప్పి అండ్ వాళ్ళ ప్రాముఖ్యత, భోగి ఎందుకు జరుపుకుంటాం, వింటర్లో ఎందుకు భోగి స్నానాలు చేస్తాము, ఇవన్నీ చెప్తూ పండగను జరుపుకుందామని నేను కూడా అనుకుంటున్నానండి, మా పిల్లలకు కూడా చెప్పి. ఎలా జరుగుతుంది ఈ సంవత్సరం, ఎలా జరుపుకుంటున్నారు, ఏ రకంగా భోగి పండుగ ఎలా చేసుకున్నారు? చాలా బాగా జరిగిందండి. ఇంటి దగ్గర భోగి పండుగ చేసుకొని ఇక్కడికి వచ్చాము. కిందటి సంవత్సరం మీద ఈ సంవత్సరం బాగా జరిగింది. 3 రోజుల పండుగ, పల్లెలకు వెళ్ళేటువంటి ఉద్దేశం ఉందా? పల్లెలకు వెళ్ళే ఉద్దేశం లేదు, మాది ఇదే వైజాగ్ కాబట్టి మేము ఇక్కడే ఇలా ఏమైనా సంబరాలు జరిగినా మా ఫ్రెండ్స్తో సంబరాలు జరుపుకున్నా ఇక్కడే జరుపుకుంటాము. విశాఖలో పల్లె వాతావరణంలో అంతా కూడా చాలా చక్కగా సంక్రాంతిని జరుపుకుంటున్నారు. సంక్రాంతి అంటే ఒక మధుర జ్ఞాపకాలు ఇచ్చేటువంటి పండుగ. మొత్తం 3 రోజుల పాటు జరిగేటువంటి పండుగ. ముఖ్యంగా సూర్యుడు మకర రాశిలో ప్రవేశించేటువంటి ఈ అద్భుతమైనటువంటి సమయాన్ని చాలా అందంగా, ఆనందంగా, ఆహ్లాదంగా కుటుంబ సభ్యులతోటి, బంధువులతోటి జరుపుకోవడానికి అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి జ్ఞాపకం ఇచ్చేటువంటి పండుగగా సంక్రాంతిని విశాఖ వాసులంతా జరుపుకుంటున్నారు. కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం. విజయవాడలో కోడి పందేల బరుల వద్ద కోలాహలం నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమనాయుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఘనంగా జరుగుతున్నాయి. భోగి ప్రారంభమైనటువంటి నేపథ్యంలో కోడి పందాలు అన్నటివి పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. సంప్రదాయబద్ధంగా జరిగేటువంటి ఈ కోడి పందాలకు వివిధ రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున ప్రజలైతే తరలి వస్తుంటారు. ప్రస్తుతం మనం విజయవాడకు సమీపంలో ఉన్నటువంటి గుణదల ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ హైటెక్ బరులను అయితే నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున ఇక్కడ టెంట్లు వేసి దాదాపు 50 నుంచి 60 ఎకరాల విస్తీర్ణంలో ఈ యొక్క టెంట్లు అయితే వేసి ఈ యొక్క అయితే బరులను అయితే నిర్వహిస్తున్నారు. పూర్తిగా సంప్రదాయబద్ధంగానే ఈ యొక్క కోడి పందాలు నిర్వహిస్తున్నామని కూడా నిర్వాహకులు చెప్తున్నారు. కేవలం కోడి పందాలే కాకుండా ఇక్కడికి వచ్చేటువంటి పెద్దలకి, పిల్లలకి కూడా జెయింట్ వీల్స్తో పాటు రకరకాల యాక్టివిటీస్ని అయితే పిల్లలు ఆడుకునేందుకు కూడా పెట్టారు. దీంతో పాటు షూటింగ్ స్పాట్లు కానీ మిగిలినటువంటి ఆటల పోటీలు కూడా పెద్ద ఎత్తున అయితే ఇక్కడ అయితే నిర్వహిస్తున్నారు. సాయంకాలం అయితే కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తామని కూడా ఇక్కడ నిర్వాహకులు చేశారు. ఇందుకోసం కూడా ఏర్పాట్లు అయితే చేశారు. మనం అయితే చూసుకోవచ్చు విజువల్స్లో ఈ యొక్క కోడి పందాలు నిర్వహించేటువంటి విధానం కూడా పూర్తిగా కత్తి కట్టుకోకున్నట్లయితే ఈ యొక్క కోడి పందాలు అయితే నిర్వహిస్తున్నారు. సంప్రదాయబద్ధంగానే నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. గోదావరి జిల్లాలకు ఏమాత్రం తీసిపోని విధంగా విజయవాడ వాసులు కూడా సంక్రాంతికి కానుకగా, సంక్రాంతికి సాంప్రదాయబద్ధంగా ఈ యొక్క కోడి పందాలు అయితే నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఈ కోడి పందాలకు వివిధ రాష్ట్రాల నుండి అయితే ప్రజలు వచ్చారు. వీరికి కూడా ప్రత్యేకంగా మహిళలకి సపరేట్ యొక్క గ్యాలరీని ఏర్పాటు చేశారు. మహిళలకు సపరేట్ గ్యాలరీ ఏర్పాటు చేయడంతో పాటు విఐపీలకు కూడా సపరేట్గా సోఫాలు కూడా ఏర్పాటు చేసి బరి దగ్గరలో కూడా ఈ యొక్క అయితే సోఫాలను అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చినటువంటి కుటుంబ సభ్యులతో వచ్చినటువంటి వీరంతా కూడా ఈ యొక్క కోడి పందాలను అయితే తిలకిస్తున్నారు. తిలకించడంతో పాటు సంప్రదాయబద్ధంగా జరిగేటువంటి కోడి పందాలు ఏడాదికి ఒకసారి మాత్రమే వస్తాయని, ఇది చూడడం కూడా చాలా సంతోషంగా ఉందంటున్నారు. వారితో కూడా మాట్లాడదాం. ఎలా అనిపిస్తుంది ఈ కోడి పందాలు చూడడం అన్నది చెప్పండి. బాగుందనే, బాగుంది. ఇక్కడ పైపులు బాగుందండి. ఇక్కడ ఏర్పాట్లన్నీ చేయడం అయితే చాలా బాగుంది. జనరల్గా అయితే మేము చాలా దూరం వెళ్లాల్సి వచ్చేది ఎవ్రీ ఇయర్. ఇప్పుడు మాకు కాస్త దగ్గరలో ఏర్పాట్లన్నీ చేయడంతో చూడడానికి ఫ్యామిలీస్కి మంచి ఏర్పాట్లు చేశారు. బాగుంది. కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలండి. అవునండి. ఏదండి? అవును. ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడికి వచ్చినటువంటి వారు సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి యొక్క కోడి పందాలు చూడడం చాలా ఆనందదాయకంగా ఉందని కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం కూడా బాగుందని కూడా కితాబిస్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క కోడి పందాలు చూడడం అన్నది చాలా సంతోషంగా ఉందని, ఇక్కడికి వచ్చేటటువంటి వారికి పసందైనటువంటి విందును కూడా ఏర్పాటు చేశామని కూడా నిర్వాహకులు చెప్తున్నారు. గెలుపొందినటువంటి వారికి బైకులను కూడా ఇవ్వబోతున్నట్టు కూడా చెప్పారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సైదాతో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి. సికింద్రాబాద్ రాణిగంజ్లో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని నివారణ పరికరాలు నిల్వ ఉన్న గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గోదాంలోని అగ్నిమాపక పరికరాలు, చేతి తొడుగులు, నీటి యంత్రాలు, ఇతర సామాగ్రి కాలిపోయింది.
పై అంతస్తులోని పరిశ్రమల విడిభాగాల గోదాముకు సైతం మంటలు వ్యాపించాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు అంటుకున్నట్లు అగ్నిమాపక అధికారులు భావిస్తున్నారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం జరగగా ప్రాణ నష్టం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల పునరుద్ధరణపై సర్కార్ దృష్టి పెట్టింది. కేంద్ర జల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగానే మరమ్మతులు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మరమ్మతులకు డిజైన్లు అందించేందుకు బాంబే ఐఐటి భాగస్వామ్యంతో ముందుకొచ్చిన ఆఫ్రీ ఇండియాను ఎంపిక చేసినట్లు నీటిపారుదల అధికారులు సీఎంకు చెప్పారు. వచ్చే నెల నుంచి పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలోని ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ త్వరితగతిన పూర్తి చేసి ఆయకట్టుకు నీళ్లివ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అధికారులు, ఇంజనీర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం సమావేశమయ్యారు. శుక్రవారం ప్రారంభించనున్న చనాక, కొరాట, సదర్మాట్ ఆనకట్టలతో పాటు చిన్నకాళేశ్వరం, దేవాదుల సహా గోదావరి ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఆయా ప్రాజెక్టుల కింద ఆయకట్టు, ఇంకా చేయాల్సిన భూసేకరణ, అందుకోసం అవసరమయ్యే వ్యయం తదితర అంశాల గురించి ఆరా తీశారు. వీలైనంత త్వరగా భూసేకరణ సహా పనులు పూర్తి చేసి ఆయకట్టుకు నీరు అందించాలని ముఖ్యమంత్రి తెలిపారు. అవసరమైన నిధుల్ని విడుదల చేస్తామని తెలిపారు. భూసేకరణ కోసం నిధుల ఇబ్బంది ఉండబోదని అన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని ఆనకట్టల మరమ్మతుల ప్రక్రియ పురోగతిపైన సీఎం ఆరా తీశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతుల కోసం డిజైన్ కన్సల్టెన్సీని ఖరారు చేసినట్లు అధికారులు వివరించారు. బాంబే ఐఐటి భాగస్వామ్యంతో వచ్చిన ఆఫ్రీ ఇండియాను ఎంపిక చేసినట్లు చెప్పారు. ఇప్పటికే CWPRS ఆధ్వర్యంలో 3 ఆనకట్టల వద్ద పరీక్షలు జరుగుతున్నట్లు చెప్పారు. అన్నారం, సుందిళ్లలో ఫిబ్రవరి నుంచి అన్ని పనులు సమాంతరంగా చేపట్టాలని భావిస్తున్నట్లు వివరించారు. మేడిగడ్డ విషయంలో పూర్తి అవగాహన, స్పష్టత వచ్చిన తర్వాతే మరమ్మతుల ప్రక్రియ ప్రారంభించాలని భావిస్తున్నారు. కన్సల్టెన్సీ ఇచ్చిన డిజైన్లను కేంద్ర జలసంఘం పరిశీలించి ఆమోదించిన తర్వాతే మరమ్మతుల విషయంలో ముందుకెళ్లాలని సీఎం స్పష్టం చేశారు. పోలవరం, నల్లమల సాగర్కు సంబంధించి సుప్రీంకోర్టు విచారణలో వచ్చిన అంశాలు, తదుపరి కార్యాచరణ సహా ఇతర అంశాలపై ముఖ్యమంత్రి చర్చించినట్లు సమాచారం. పొగమంచు, భోగి పండుగ కారణంగా విమానయాన సంస్థల ముందస్తు చర్యలతో ఈ ఉదయం చెన్నై విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన 4, రావాల్సిన 4 విమాన సర్వీసులు రద్దయ్యాయి. మరో 10 విమానాల రాకపోకలు ఆలస్యమైనట్లు విమానయాన అధికారులు తెలిపారు. వాస్తవానికి చెన్నై విమానాశ్రయం సమీపంలో పెద్దగా పొగమంచు కనిపించడం లేదని ప్రయాణికులు వెల్లడించారు. పొంగల్ సందర్భంగా ఏటా చెన్నై విమానాశ్రయంలో విమానాల రాకపోకలు ఆలస్యం సాధారణమేనని తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్లోని కఠువా జిల్లాలో భద్రతా బలగాల సోదాలు కొనసాగుతున్నాయి. మంగళవారం బిలావర్ ప్రాంతంలో కాల్పులు జరగడంతో వెంటనే భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. పోలీసులతో కలిసి కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఉదయం నుంచి బిలావర్ ప్రాంతంలో విస్తృతంగా తనిఖీలు కొనసాగుతున్నాయి. అణువణువు జల్లెడ పడుతున్నాయి. గణతంత్ర వేడుకలకు భారత్ సమాయత్తమవుతున్న నేపథ్యంలో ఉగ్రమూకలు అలజడి సృష్టించే అవకాశాలు ఉన్నాయనే సమాచారంతో నిరంతరం నిఘా కొనసాగుతోంది. ఆందోళనలతో అట్టుడుకుతున్న ఇరాన్లో ఎలాన్ మస్క్కు చెందిన స్టార్లింక్ ఉచిత ఇంటర్నెట్ సేవలు అందిస్తుంది. ఈ విషయాన్ని ఆందోళనకారులకు మద్దతిస్తున్న వారు వెల్లడించారు. ఇరాన్లో ఆందోళనలు నిర్వహించేందుకు ఇంటర్నెట్పై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇంటర్నెట్పై ఆంక్షల కారణంగా ఉపగ్రహాల సాయంతో ఇంటర్నెట్ అందించే స్టార్లింక్ ద్వారానే ఇరాన్ పౌరులు మిగిలిన ప్రపంచంతో అనుసంధానమవుతున్నారు. ఈ నేపథ్యంలో స్టార్లింక్ సంస్థ ఉచిత ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తుంది. ఈ మేరకు తమకు సందేశం వచ్చినట్లు ఆందోళనకారులు చెప్పారు. తాము పరీక్షించి చూడగా స్టార్లింక్ ఉచితంగానే వస్తున్నట్లు వివరించారు. స్టార్లింక్కు సంబంధించిన పరికరాలపైన ఇరాన్ బలగాలు ఉక్కుపాదం మోపుతున్నట్లు సమాచారం.
ఇరాన్లో ప్రజలు నిరసనలు కొనసాగించాలని తాము సాయం చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన సూచనలు ఆందోళనకంగా మారాయి. ఇరాన్ మరోసారి తన అమ్ముల పొదిలోని క్షిపణులను బయటకు తీసి పెద్ద ఎత్తున పరీక్షలు జరుపుతోంది. మధ్యప్రాచ్యంలోని అమెరికా మిత్రదేశాలు సైనిక స్థావరాలపై దాడులు చేస్తామని స్పష్టం చేసింది. ఇరాన్పై ట్రంప్ సైనిక చర్యల బెదిరింపులు ఆమోదయోగ్యం కాదని రష్యా అమెరికాను హెచ్చరిస్తోంది. ఇరాన్లో జరుగుతున్న ఆందోళనలకు మద్దతుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఉద్రిక్తతల్ని మరింత పెంచాయి. ఆందోళనలు చేస్తున్న వారిని దేశభక్తులుగా అభివర్ణించిన ట్రంప్ నిరసనలు కొనసాగించారని సూచించారు. ప్రభుత్వ సంస్థల్ని హస్తగతం చేసుకోవాలన్నారు. నిరసనకారులకు త్వరలో సాయం అందుతుందన్నారు. ఆ తర్వాత ఇరాన్ను ఖాళీ చేయాలని అమెరికా మిత్రదేశాల పౌరులకు ట్రంప్ సూచించారు. దీంతో ఇరాన్పై వాషింగ్టన్ దాడి చేయడం తథ్యమనే సంకేతాలిచ్చినట్లు భావిస్తున్నారు. ఇరాన్లో 2 వారాలకు పైగా జరుగుతున్న ఆందోళనలు రక్తసిక్తంగా మారాయి. భారీ విధ్వంసం చోటు చేసుకుంది. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, ఏటీఎంలు ధ్వంసమయ్యాయి. ఇప్పటి వరకు 2,000 మందికి పైగా మృతి చెందినట్లు అధికార వర్గాలు పేర్కొనగా ఆ సంఖ్య 12,000 దాటినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అగ్రరాజ్యం ప్రకటనలపై తీవ్రంగా స్పందిస్తున్న ఇరాన్ తాజాగా క్షిపణి పరీక్షలు జరిపింది. అమెరికా తమపై దాడికి దిగితే ధీటుగా బదులిస్తామని పేర్కొంది. గతేడాది జూన్లో ఇజ్రాయెల్తో జరిగిన యుద్ధంలో జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకున్నట్లు సైన్యం తెలిపింది. ఈసారి ప్రతీకార దాడులు చేసేందుకు క్షిపణులు సిద్ధంగా ఉన్నాయని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ఏరోస్పేస్ ఫోర్స్ కమాండర్ మౌసావి తెలిపారు. క్షిపణుల తయారీ పెంచినట్లు చెప్పారు. అమెరికా దుస్సాహసానికి పాల్పడితే నిర్ణయాత్మకంగా స్పందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్ రక్షణ మంత్రి అజీజ్ నసీర్ జాదే తెలిపారు. బయటి దేశాల బెదిరింపుల్ని అనుమతించబోమన్న ఆయన మధ్యప్రాచ్యంలోని అమెరికా స్థావరాలు, దాని మిత్రదేశాల్ని లక్ష్యంగా దాడులు చేస్తామని హెచ్చరించారు. ఇంటర్నెట్పై ఆంక్షలు అమలు చేస్తున్న ఖమేనీ సర్కార్ అక్కడి ప్రజలు స్టార్లింక్ను ఆశ్రయించడంపై దృష్టి సారించింది. కిల్ స్విచ్ ఆన్ చేసినట్లు వార్తలు వెలువడిన వేళ గూఢచర్యం, అల్లర్ల కోసం ఉపయోగిస్తున్నారని ఆరోపిస్తూ కొన్ని స్టార్లింక్ టెర్మినల్స్ ను స్వాధీనం చేసుకుంది. సరిహద్దు ప్రాంతాల్లో లాంగ్ రేంజ్ రిసీవర్లు, సిగ్నల్ బూస్టర్లు తదితర సామాగ్రిని జప్తు చేసినట్లు ఇరాన్ ఇంటెలిజెన్స్ ఫోర్సెస్ తెలిపింది. సైనిక చర్య పేరుతో ఇరాన్ను అమెరికా బెదిరించడం ఆమోదయోగ్యం కాదని రష్యా స్పష్టం చేసింది. టెహరాన్ అంతర్గత రాజకీయాల్లో అగ్రరాజ్యం జోక్యం తగదని హితవు పలికింది. సైనిక చర్య వల్ల మధ్యప్రాచ్యంలోని ప్రస్తుత పరిస్థితులకు, అంతర్జాతీయ భద్రతకు కలిగే విపత్కర పరిణామాల గురించి అమెరికా తెలుసుకోవాలని రష్యా విదేశాంగ శాఖ సూచించింది. ఇరాన్పై పశ్చిమ దేశాల ఆంక్షల వల్లే సామాజిక, ఆర్థిక సమస్యలు తలెత్తాయని, అక్కడి అల్లర్లకు విదేశీ శక్తులే కారణమని అభిప్రాయపడింది. ప్రత్యేక శిక్షణ పొందిన సాయుధ ముఠాలు విదేశాల నుంచి వచ్చే ఆదేశాల ఆధారంగా అల్లర్లు సృష్టించాయని రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఆరోపించారు. అటు ఇరాన్తో వ్యాపారం చేసే దేశాలపై 25% సుంకాల్ని ట్రంప్ విధించడాన్ని టెహరాన్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అయిన చైనా ఖండించింది. వాణిజ్య యుద్ధాల్లో విజేతలు ఉండరని, బలవంతపు చర్యలు సమస్యల్ని పరిష్కరించలేవని హితవు పలికింది. రక్షణవాదం అన్ని పక్షాల ప్రయోజనాల్ని దెబ్బతీస్తుందని తెలిపింది.